తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమ, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఎండీ హైదరాబాద్ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో జూలై 8న ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబాబాద్, కొత్తగూడెంలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. నేడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా ఉన్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్లో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్, బద్రీనాథ్ హైవే సహా 115కు పైగా రహదారులు మూతపడ్డాయి. కొండచర్యలు విరిగిపడడంతో చాలా రహదారులు మూసుకుపోగా కొన్ని కొట్టుకుపోయాయి. ఇప్పటికే చార్ధామ్ యాత్రను నిలిపేశారు. దీంతో వివిధ ప్రాంతాల్లో 6,000 మంది భక్తులు చిక్కుకుపోయారు.